హైదరాబాద్లో బండి కొనాలని చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే అండి. దయచేసి లాస్ట్ వరకు చూడండి. మీరు సెకండ్ హ్యాండ్లో బండి అది కూడా ఏం డాక్యుమెంట్స్ కావాలి, ఎంత బడ్జెట్లో కొనాలని చూస్తున్నారా? అయితే ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమైపోతుందండి. సెకండ్ హ్యాండ్లో బండి కొనేటప్పుడు బండి కండిషన్ బాగుందా, పేపర్లు అన్నీ క్లియర్గా ఉన్నాయా, ఆర్సీ ఉందా, ఇన్సూరెన్స్ ఉందా, అవుట్లుక్ బాగుందా, టైర్లు బాగున్నాయా, చైన్ కిట్ బాగుందా, పిస్టన్ బోల్ బాగుందా, మీకు ఇంకా డౌట్ ఉంటే 1,00,000-1,50,000 పెట్టి బండి తీసుకునేటప్పుడు మాత్రం మెకానిక్ దగ్గరికి 500 ఇచ్చి మెకానిక్ దగ్గరికి వెళ్ళి తీసుకోవాలండి. మీ ఎక్కడ పడితే అక్కడ బండి తీసుకొని మోసపోద్దండి. దయచేసి నమ్మకంగా ఉన్న షాపులలో తీసుకోండి, టెస్ట్ డ్రైవ్ చేసుకోండి. నన్ను నమ్మడం కాదు, నేనైతే ఇక్కడ ఉన్న 50 బండ్లు టెస్ట్ డ్రైవ్ చేయను. సో దాన్ని బట్టి మీరు ఏం చేయాలంటే మీరు చెక్ చేసుకోవాలి. మీరు చెక్ చేసుకున్నాక మీకు ఇంకా రాకపోతే మాత్రం మెకానిక్ దగ్గరికి, మెకానిక్ ఒక 300-500 ఇస్తే మెకానిక్ వస్తాడండి. సో వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మీకు చెక్ చేసి చూపించి చెప్తారు, ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది, ఇంత అవుతుందని వాళ్ళు చెప్తారు. సో అప్పుడు మనకు అనేది ఫైనాన్షియల్గా లాస్ కాకుండా ఉంటాం. సో అందులో ఒకటైన బడ్జెట్ బైక్స్లో ఉన్న వీళ్ళ దగ్గర అన్ని బైక్స్ కలిపి దాదాపు చూడు అన్ని చూపి అన్ని వెహికల్స్ చూడండి ఎన్ని ఉన్నాయో. దాదాపు 50-80 వెహికల్స్ ఉంటాయి ఇక్కడ ప్రజెంట్. సో డ్యూక్లు, కేటీఎంలు, R15లు అన్నీ కలిపి ఇక్కడ 80 వెహికల్స్ అయితే ఉంటాయండి. సెకండ్ హ్యాండ్లో బండి కొనేటప్పుడు మీరు అన్నీ చూసుకొనే కొనుక్కోవాలి. మీకు ఏ డౌట్ ఉన్నా, మీకు బండి కొనాలన్నా, అమ్మాలన్నా, ఫైనాన్స్ కావాలన్నా, రీఫైనాన్స్ కావాలన్నా, ఆర్టీఓ వర్క్స్ కావాలన్నా, మీకు ప్రైవేట్ ఫైనాన్స్ కావాలన్నా కూడా వీడియోలో నెంబర్ కాల్ చేస్తే వాళ్ళు మీకు బండి అనేది ఇస్తారండి. అది కూడా మంచి బండి. మన బడ్జెట్లో బండి కావాలంటే బడ్జెట్ బైక్స్కి వచ్చేయండి. థ్యాంక్ యూ.